హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలో మనమైతే టెక్ మహీంద్రా ఇంటర్వ్యూ రిజల్ట్ డేట్ గురించి, అలాగే ఎల్టీఐ మైండ్ ట్రీ హెచ్ఆర్ ఇంటర్వ్యూ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో, ఫస్టొచ్చేసి టెక్ మహీంద్రా ఇంటర్వ్యూ రిజల్ట్స్ గురించి అడుగుతున్నారనమాట. సో, ఇంటర్వ్యూస్ అనేవి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 24 వరకు షెడ్యూల్ అయినాయి. కొందరికి మెయిల్స్ ఏమో ఆగస్టు 1కి ఉంటదని వచ్చింది. కొందరికి 5కి ఉంటదని వచ్చింది. దాని తర్వాత కొందరికైతే డేట్స్, లొకేషన్స్ అయితే వచ్చినాయి. వాటి రిలేటెడ్ వీడియో కూడా నేను ఒకటి అప్‌లోడ్ చేశాను. మీరు చూడండి. ఎందుకంటే ఇంకా 24థ్ వరకు ఇంకా 1 వీక్ టైమ్ ఉంది కదా! ఆ 1 వీక్‌లో కూడా ఎవరికన్నా యూజ్‌ఫుల్ అయితే వాళ్ళు వెళ్లి అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్‌దొచ్చేసి ఇంటర్వ్యూ రిజల్ట్ డేట్స్ ఏ రోజు ఉండొచ్చని అడుగుతున్నారనమాట. సో, ఇంటర్వ్యూ రిజల్ట్స్ అనేది సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లోనైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఇంటర్వ్యూ అనేది ఆగస్ట్ 24థ్ ఉంటది అనైతే హెచ్ఆర్స్ అయితే చెప్పారనమాట. సో, వాళ్ళేం చెప్పారంటే ఆఫ్టర్ థట్ మేము ఒక 1 వీక్ టు 10 డేస్ ఫిల్టరేషన్‌కైతే తీసుకుంటాము. దాని తర్వాత మేమైతే ఇంటర్వ్యూ రిజల్ట్స్ అంటే రిలీజ్ చేస్తామనైతే చెప్పారు. ఇది టెక్ మహీంద్రా గురించి. సో, నెక్స్ట్‌ది ఎల్టీఐ మైండ్ ట్రీ కూడా చాలామందైతే ఎగ్జామ్ రాసారు. దాని తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ అయింది. కొందరిది అయ్యింది. కొందరిదేమో రిజల్ట్ కోసం వెయిటింగ్ అనమాట. సో, దాంట్లల్లో కొందరికైతే హెచ్ఆర్ నుంచయితే ఇంటర్వ్యూ మెయిల్స్ అనేవి వచ్చాయి. సో, నాకీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినటువంటి క్యాండిడేట్ ఇంటర్వ్యూ వచ్చేసి ఆగస్ట్ 5థ్ రోజు అయిందనమాట. సో, అతనికి మళ్ళీ మీరు ఇంటర్వ్యూ రౌండ్ అనేది క్లియర్ చేశారు. మీరు ఇప్పుడు హెచ్ఆర్ రౌండ్‌కైతే మీరు ప్రొసీడ్ అవ్వొచ్చనైతే అతనికొచ్చిందనమాట. సో, దాంట్లో మనం చూద్దాం ఒకసారి ఏముందో. సో, అతనికి ఆహ్, ఆ మెయిల్‌లో ఏముందో మనం ఒకసారి చూద్దాం. వి ఆర్ డిలైటెడ్ టు కన్ఫర్మ్ యువర్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ షెడ్యూల్డ్ ఫర్ 19థ్ ఆగస్ట్ 2024 స్టార్టింగ్ ఎట్ 10 ఏఎం. సో, 19థ్ ఆగస్ట్‌కైతే అతనికి ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అయింది. 10:00కి. సో, మీరక్కడ టైమ్ గ్యాప్ చూసుకుంటేనైతే ఆగస్ట్ 5థ్ నుంచి ఆగస్ట్ 19థ్‌కి 2 వీక్స్ గ్యాప్ ఉందనమాట. సో, మీరు 2 వీక్స్‌లో హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఎక్స్‌పెక్ట్ జేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇది వర్చువల్ ఇంటర్వ్యూ గాబట్టి మీరైతే మీ దగ్గర ఒక సిస్టమ్ ఆర్ ల్యాప్‌టాప్ అయితే మ్యాండేటరీ విత్ ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్, పవర్ కట్స్ ఉండకుండా జూసుకోండి. సో, నెక్స్ట్ దాంట్లో మీరు జూసుకోండి. క్లిక్ ది లింక్ టు కాన్ఫిగర్ యువర్ ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్ ఫర్ ది ఇంటర్వ్యూ. సో, మీరైతే సిస్టమ్ అంటే కంపాటబులా కాదా అనేది మీరు ఒకసారైతే చెక్ జేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నెక్స్ట్ లాగిన్ టు ద పోర్టల్ యూజింగ్ ది ఈమెయిల్ ఐడీ ఆర్ మొబైల్ నంబర్ రిజిస్టర్డ్ డ్యూరింగ్ ది ఆన్‌లైన్ అసెస్మెంట్ విత్ ఎల్టీఐ మైండ్ ట్రీ. సో, మీరు ఆన్‌లైన్‌లో ఏదైతే అసెస్మెంట్ రాసారో దాంట్లో మీరిచ్చినటువంటి ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉందో దాంతోటే మళ్ళీ మీరు లాగిన్ అయితే అవ్వాలి. సో, నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి ది అబోవ్ లింక్ ఆల్సో కంటైన్స్ యాక్సెస్ టు ది ఫైనల్ ఇంటర్వ్యూ స్క్రీన్ విచ్ విల్ బి ఎనేబుల్డ్ 15 మినిట్స్ బిఫోర్ యువర్ టైమ్ స్లాట్. సో, అక్కడ లింక్ ఏదైతే ఇచ్చిండో సిస్టమ్ రెడీనెస్ నెక్స్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ లింక్ అని. దాంట్లోనైతే హెచ్ఆర్ ఇంటర్వ్యూ లింక్ గూడా ఉంటది. కాకపోతే అది మీరెప్పుడు యాక్సెస్ జేసుకోవచ్చంటే మీకు ఇంటర్వ్యూ అనేది 15 మినిట్స్ అంటే స్టార్ట్ అవుతది అన్నప్పుడు 15 మినిట్స్ ముందైతే మీకది ఎనేబుల్ అవుతది. సో, అంటే ఎప్పుడంటే మీకు ఇంటర్వ్యూ 10:00కి ఇచ్చిర్రనుకోండి. మీరు 9:45 నుంచి ఆ లింక్ అయితే యాక్సెస్ జేసుకోవచ్చు. నెక్స్ట్ వన్స్ ది జాయిన్ ఇంటర్వ్యూ లాబీ బటన్ ఆన్ ది స్క్రీన్ ఈజ్ ఎల ఆన్ దిస్ స్క్రీన్ ఈజ్ ఎనేబుల్డ్. యూ కెన్ క్లిక్ ఆన్ ది స్క్రీన్ అండ్ జాయిన్ ది ఇంటర్వ్యూ లాబీ అవైటింగ్ యువర్ టర్న్. సో, మీరెట్లా అంటే ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా మీరు అంటే మీతో పాటు ఇంకా చాలామంది గూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారు గదా! వాళ్ళల్లో ఎవరు ఫస్ట్ ఉంటే వాళ్ళకొస్తది. మిగతా వాళ్ళు లాబీలో వెయిట్ జేయాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ ఇంటర్వ్యూ మీకైతే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటది. సో, నెక్స్ట్ వాళ్ళింకా కొన్ని కీ పాయింట్స్ గూడా మెన్షన్ చేశారు. అవేంటివంటే కైండ్లీ అటెండ్ ది ఇంటర్వ్యూ ఎట్ స్కెడ్యూల్డ్ టైమ్. రీషెడ్యూలింగ్ ది ఇంటర్వ్యూస్ వుడ్ బి డిఫికల్ట్ ఇఫ్ జాయిన్డ్ లేట్. సో, మీరు ఇంటర్వ్యూకైతే టైమ్‌కి అటెండ్ కమ్మంటున్నారు. ఇన్‌కేస్ మీకక్కడ స్కిప్ అయినా లేకపోతే మీకెట్లాంటి కొన్ని ట్రబుల్స్ వచ్చినా గానీ ఇంటర్వ్యూ అయితే మళ్ళీ రీషెడ్యూల్ అయ్యేటువంటి ఛాన్సెస్ గూడా ఉన్నాయనైతే వాళ్ళు జెప్తున్నారు. సో, ఇది మిస్ అయినా గానీ స్టిల్ దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్. సో, నెక్స్ట్‌ది యూ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు బి డ్రెస్డ్ ఇన్ ఫార్మల్ అటైర్ త్రూఔట్ ది ప్రాసెస్. సో, మీరైతే ఫార్మల్స్ అయితే యేసుకొనుండండి. నీట్‌గా రెడీ గాండి. షేవింగ్ నెక్స్ట్ నీట్‌గా కోంబ్ జేసుకొనైతే ఉండండి. ఆఫ్టర్ థట్ ప్లీజ్ ఎన్ష్యూర్ యూ హావ్ అన్‌ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ త్రూఔట్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్. సో, ఇంటర్నెట్ అనేది మీకు మెయిన్. మీకు ఒకవేళ అంటే వైఫై ఉంటే ఇంటర్నెట్ కనెక్షన్ పోయేటువంటి ఛాన్సెస్ ఉంటే మీరైతే మొబైల్ హాట్‌స్పాట్ తోటి కనెక్ట్ అయ్యి ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వండి. నెక్స్ట్ యూ ఆర్ అడ్వైజ్డ్ టు కంప్లీట్ ది ఇంటర్వ్యూ డిస్కషన్ ఇన్ ఎ క్వైట్ అండ్ ఆహ్, వెల్ లిట్ రూమ్. To ensure a smooth interview process, it is mandatory to have webcam enabled and your face clearly visible throughout the interview process. సో, మీ రూమ్‌లోనైతే సైలెంట్‌గా నెక్స్ట్ ప్రాపర్ లైట్ అనేది ఉండాలంటున్నారు వాళ్ళు.
ఆఫ్టర్ దట్ యూజింగ్ మొబైల్ ఫోన్ ఆర్ అదర్ సిస్టమ్ అప్లికేషన్స్ ఈస్ ప్రొహిబిటెడ్ వైల్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో, మీరు ఇంటర్వ్యూ జరుగుతున్నటువంటి టైంలో మీరు మొబైల్ గాని, లేకపోతే సిస్టమ్‌లో ట్యాబ్ స్విచ్చింగ్ గాని అట్లాంటివి చేస్తేనైతే మీ ఇంటర్వ్యూ అనేది క్యాన్సిల్ అయిపోతది. నెక్స్ట్ మీకు ఎటువంటి జాబ్ కూడా రాదు. సో, ఆఫ్టర్ దట్ ప్లీజ్ హ్యావ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లైక్ ఐడీ కార్డ్స్, మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్, ప్రాజెక్ట్ మోడల్స్ ఎట్సెట్రా రెడీ టు బి షోకేస్డ్ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ. సో, మీరు ఐడీ కార్డ్స్ అంటే కాలేజ్ ఐడీ కార్డ్, నెక్స్ట్ మీ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ ఇట్లాంటివి ఉంటాయి గదా! అవైతే మీరు పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ మీ మార్క్ షీట్స్ ఇన్ ద సెన్స్ 10థ్ క్లాస్‌వి, ఇంటర్‌వి, బీటెక్ మెమోస్ లేకపోతే మీ పీసీసీఎం ఉంటే అవి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అంటే మీరేదన్నా సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తే వాటి సర్టిఫికేట్స్ ఉంటే మీరైతే వాటిని పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మోడల్స్ మీరు చేసినటువంటి ప్రాజెక్ట్‌ని గిట్‌లో డిప్లాయ్ చేస్తే వాటిని కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. నెక్స్ట్ రెడీ టు బి షోకేస్డ్ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ. సో, ఇవన్నీ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. యూ విల్ బి నోటిఫైడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిలేస్ ఆర్ రీషెడ్యూలింగ్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ స్లాట్. సో, మీకు ఒకవేళ మీకు అక్కడ చాలామంది ఉండి లేట్ అయితది అనుకుంటే మీకైతే వాళ్ళైతే నోటిఫై చేస్తా అనైతే చెప్తున్నారు. యూ కెన్ రీచ్ ఔట్ టు యువర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వైరీస్ రిలేటెడ్ టు ది ఇంటర్వ్యూ ప్రాసెస్. సో, ఇది ఎల్‌టిఐ మైంట్రీ వాళ్ళైతే పంపింది. సో, నెక్స్ట్‌ది దాంట్లో వాళ్ళు అడిగేటువంటి శాంపుల్ క్వెషన్స్ ఎట్లుంటాయంటే హెచ్ఆర్ రౌండ్ ఈస్ కండక్టెడ్ వర్చువల్లీ. ఇట్ విల్ బి లాస్టెడ్ ఫర్ 10-15 మినిట్స్. సో, మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది 10-15 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకోరు మాక్సిమం. సో, మీకు అందులో కొన్ని శాంపుల్ క్వెషన్స్ అయితే నేను పిక్ చేశాననమాట. ఒక 4-5 ఇంటర్వ్యూస్ చూసి వాటిలలో ఉన్నటువంటి హెచ్ఆర్ క్వెషన్స్‌నైతే నేను చూసాను. సో, దాంట్లో మోస్ట్ కామన్‌వి నేనైతే తీసుకొని దీంట్లోనైతే మెన్షన్ చేశాను. దాంట్లో ఉన్నవి ఫస్ట్‌ది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. సో, ఆఫ్టర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వాట్ ఆర్ ది టెక్ స్టాక్స్ యూ నో? డూ యూ హావ్ పాన్ కార్డ్? ఈ పాన్ కార్డ్ గురించి వాళ్ళు అంటే చాలా ఇంటర్వ్యూస్‌లో అడిగారు. సో, వీటి గురించి మీరైతే చూసుకోండి. మీ పాన్ కార్డ్‌ని కూడా రెడీగా పెట్టుకోండి. అంటే మీకు అడుగుతారన్నట్టు మీకు పాన్ కార్డ్ ఉందా లేదా అని. మీరప్పుడు ఆ పాన్ కార్డ్‌ని చూపియాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. నెక్స్ట్ ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్? హావ్ యూ డన్ ఎనీ ఇంటర్న్‌షిప్? ఎక్స్‌ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్. వాట్ ఆర్ యువర్ హాబీస్? హూ ఈస్ యువర్ రోల్ మోడల్ అండ్ వై? వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్? డూ యూ హావ్ ఎనీ అదర్ ఆఫర్స్? విల్ యూ జాయిన్ అస్? ఎనీ క్వెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? సో, ఇది ఓవరాల్‌గా ఎల్‌టిఐ మైంట్రీ హెచ్ఆర్ క్వెషన్స్ అన్నమాట. సో, వీటినైతే మీరు థరోగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇట్స్ బెటర్ టు ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్. అంటే ఎందుకంటే మీరు వీటిని ఆల్రెడీ అంటే ఒక క్రోనాలజీ మీకు అర్థమవుతుంది గదా! దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే మీకైతే ఇంటర్వ్యూ క్రాక్ జేయడం అనేది ఈజీగా ఉంటది. సో, ఈ క్వెషన్స్ మీకైతే హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.